సో వెల్కమ్ టు వెంకీస్ అకాడమీ. ఈరోజు ప్రోగ్రామ్ స్పెసిఫిక్గా మనము IBPS-POSలో ఇంగ్లీషు సబ్జెక్టు హౌ టు ఫేస్ ద ఇంగ్లీష్. ఈ ప్రిలిమ్స్లో మనకి PO కన్సర్న్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ ఉంటాయి. టోటల్ టైం వచ్చి మనకి 20 minutes. ఇక్కడ ఇంగ్లీష్లో మనకి బేసిక్గా ఇంగ్లీష్ అంటేనే బేసిక్గా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రామరు ఇట్స్ అ హార్ట్ ఆఫ్ ద ఇంగ్లీష్. సో ఫస్ట్ మనకి బేసిక్గా గ్రామర్ పైన మంచి కమాండింగ్ ఉండాలి ఫస్ట్. తర్వాత చాలామంది వెకాబులరీ అంటుంటారు, తర్వాత కాంప్రహెన్షన్ అంటుంటారు. కాంప్రహెన్షన్ మనకి ఇచ్చేది 20 minutes. 20 minutesలో కాంప్రహెన్షన్ చదవాలంటే ఒక ప్యాసేజ్ దాదాపు ఒక పేజ్ ఉంటుంది, A4 పేజ్ అంత ఉంటుంది. A4 పేజ్ ఉండేంత కాన్సెప్ట్ మనం చదివి క్వశ్చన్స్ సాల్వ్ చేయాలంటే అది అంత ఈజీ ఏం కాదు. అందుకనే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎవరైనా సరే కాంప్రహెన్షన్ పార్ట్ని ప్యాసేజ్ పక్కన పెట్టేయమంటారు. ఫస్ట్ బేసిక్గా మనము ఇక్కడ చూడాల్సిన ఫ్యాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ గ్రామరు, తర్వాత మనకి వెకాబులరీ అంటారు. వెకాబులరీ అంటే యాంటోనిమ్స్ సినోనిమ్స్ కాదండి. వెకాబులరీ అంటే చాలా ఉన్నాయి, వెకాబులరీలో పార్ట్స్. సరే, ఫస్ట్ మనము టెన్సెస్ చూస్తాం. మనము ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ ద ఇంగ్లీష్ ఎస్పెషల్లీ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, నాట్ ఓన్లీ ఫర్ SBI POs, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనం ఇంగ్లీష్ పైన ఫస్ట్ అవగాహన తెచ్చుకోవాలంటే ఫస్ట్ గ్రామర్ పైన ఎక్స్ట్రాడనరీ కమాండింగ్ ఉండాలి. నెక్స్ట్ వెకాబులరీ పార్ట్ పైన కమాండింగ్ ఉండాలి. తర్వాత ప్రాక్టీస్ చేయాలి. దీస్ ఆర్ ద 3 factors విచ్ ఇన్ఫ్లుయెన్స్ టు రీచ్ యువర్ గోల్. ఈ 3 ఫ్యాక్టర్స్ని ఇంప్లిమెంట్ చేస్తే చాలు. విత్ ఇన్ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం 20 minutesలో మనము 30 క్వశ్చన్స్ని మనం మ్యాక్సిమం ఫేస్ చేయొచ్చు. అలాగే మనకి ఇందులో కాన్సెప్ట్లో డిస్క్రిప్టివ్ అనే ఒక పార్ట్ వస్తుంది. డిస్క్రిప్టివ్ అంటే లెటర్ రైటింగ్ అనమాట. లెటర్ రైటింగ్, ప్రిస్సే రైటింగు, ఎస్సే రైటింగు, లెటర్ రైటింగు, ప్రిస్సేసు, ఎస్సేలు, లెటర్ రైటింగు, ఆ టైప్స్ ఆఫ్ లెటర్ రైటింగ్ ఇవన్నీ డిస్క్రిప్ట్లో వస్తాయి. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్స్ ద గ్రామర్ అనమాట. కాబట్టి మనం ఫస్ట్ ఇది గ్రామర్లో ఏముంటుంది, గ్రామర్లో మనకి ఉండేది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు కదా. జనరల్గా మనకి నౌన్స్, ప్రొనౌన్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ ఫస్ట్ మనకి హార్ట్ ఏంటంటే గ్రామర్ నేర్చుకోవాలంటే టెన్సెస్. ఈ టెన్సెస్ని మనం బేసిక్గా 3 partsగా డివైడ్ చేస్తుంటారు. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. మళ్ళీ అలాగే ఈచ్ వన్లో మనకి 4 tenses ఉంటాయి. ప్రజెంట్లో 4 ఉంటాయి. సింపుల్ ఒకటి, కంటిన్యూస్ ఒకటి, పర్ఫెక్ట్ ఒకటి, పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఒకటి. సో ఇలా మనకి ఒక్కొక్క దాంట్లో 4 ఉంటాయి. అంటే 4 × 3 అంటే 12 వస్తుంది. మొత్తం 12 రకాల టెన్సెస్ ఫార్మేషన్ ఉంటాయి. ఫస్ట్ మనం టెన్సెస్ గ్రామర్ నేర్చుకోవాలి. టెన్సెస్ నేర్చుకుంటే ఆ టెన్సెస్ని మనము యూజ్ చేసి బిల్డప్ చేస్తాం గ్రామర్ పార్ట్. ద హార్ట్ ఆఫ్ ఫస్ట్ స్టెప్ టెన్సెస్ పార్ట్. ఈ టెన్సెస్ నేర్చుకున్న తర్వాత మనము బేసిక్గా అక్కడి నుంచి దాన్ని బిల్డప్ చేసుకుంటాం. దాని నుంచి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్కి వెళ్తూ ఉంటాం. దాంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మనకి ఎస్పెషల్లీ ఈ SBIలో మనకి టెన్సెస్ నేర్చుకుంటూనే ఆ టెన్సెస్ నుంచి మనకు వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే కండిషనల్ సెంటెన్సెస్ అంటుంటారు. టెన్సెస్కి లింక్ ఏంటంటే ఒక సీక్వెన్స్ ఆఫ్ ప్రయారిటీ ఉంది. ఆ ప్రయారిటీ నేను చెప్తున్నాను అంతే. కండిషనల్ సెంటెన్సెస్ అంటుంటాం. సో టైప్ 1, టైప్ 2, టైప్ 3. సో ఈ కండిషనల్ సెంటెన్స్ మనం 4 typesగా డివైడ్ చేసుకోవచ్చు. కండిషనల్ సెంటెన్స్ పైన మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ 1 మార్క్ ఇస్తూ ఉంటాడు. టెన్సెస్ పైన ఒక టెన్సెస్ అనేది ఇట్స్ అ పార్ట్ అండ్ ద ప్లాట్ఫామ్. గ్రామర్ మొత్తానికి ప్లాట్ఫామ్ అది. ఆ ట్రాక్ లేకపోతే మనం అసలు వెళ్ళలేము. ఫస్ట్ మనం టెన్సెస్ నేర్చేసుకున్న తర్వాత మనము కండిషనల్ సెంటెన్సెస్ నేర్చుకోవాలి. ఆ తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రయారిటీ ఆఫ్ ఆర్డర్లో సీక్వెన్స్ ఆఫ్ టెన్సెస్ అనమాట. సీక్వెన్సెస్ ఆఫ్ పాస్ట్ టెన్స్ అంటారు. అంటే 2 పాస్ట్ టెన్స్ ఇస్తాడు. ఆ పాస్ట్ టెన్స్లో ఏ యాక్షన్ ముందు జరుగుతుంది, ఏ యాక్షన్ తర్వాత జరుగుతుంది. సో దాన్ని ఏమంటామంటే సీక్వెన్సెస్ ఆఫ్ పాస్ట్ టెన్సెస్ అనమాట. యూజింగ్ విత్ కొద్దిమంది ఏమంటారు దాన్ని కాంబినేషన్ ఆఫ్ సింపుల్ పాస్ట్ టెన్సెస్ అంటుంటారు. సింపుల్ పాస్ట్ ఒకటి, సింపుల్ పాస్ట్ కంటిన్యూస్ ఒకటి, సింపుల్ పాస్ట్ ఒకటి, పాస్ట్ పర్ఫెక్ట్ ఒకటి, సింపుల్ పాస్ట్ ఒకటి, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఒకటి. అంటే ఆ మూడిట్లోనే మనకి సింపుల్ పాస్ట్ వస్తుంటుంది అనమాట. దాన్ని ఏమంటారంటే యూజింగ్ విత్ ది కాంబినేషన్స్ ఆఫ్ సింపుల్ పాస్ట్ విత్ అదర్ పాస్ట్ టెన్సెస్ అంటుంటారు. కొద్దిమంది ఏమంటారంటే సింపుల్ పాస్ట్ టెన్సెస్ కాంబినేషన్ అంటూ ఉంటారు. సో అట్లా ఫస్ట్ మనకి టెన్సెస్ పార్ట్ కాంబినేషన్లో, తర్వాత మనకి కావాల్సింది కండిషనల్ సెంటెన్సెస్ పార్ట్, తర్వాత సింపుల్ పాస్ట్ విత్ అదర్ పాస్ట్ టెన్సెస్ అనమాట కాంబినేషన్.
దాని తర్వాత మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రిపోజిషన్స్ నేర్చుకోవాలి. ప్రిపోజిషన్స్ అంటే ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అనమాట. కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఆ వర్డ్స్కి ఆ కొన్ని ప్రిపోజిషన్స్ ఫిక్స్ అయిపోయి ఉంటాయి. దాదాపు ఒక 100 నేర్చుకున్న వర్డ్స్ చాలు అవి రిపీట్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వర్డ్స్ ఉంటాయి, అబైడ్ బై, అబౌట్ ఇన్, అబ్జర్వ్డ్ ఇన్, అబ్సెంట్ ఫ్రమ్, యాక్సీ టు, అకార్డింగ్ టు, ఇట్లా. ఏతో ఎత్తుకుంటే, బీతో ఎత్తుకుంటే బిలీవ్ ఇన్, బోస్ ఆఫ్, ఇట్లాంటివి. సీతో ఎత్తుకుంటే కోయిన్సైడ్ విత్, కొలైడ్ విత్, ఇలాంటివి క్వశ్చన్ వర్డ్స్, చార్జ్ విత్, ఇలాంటివన్నీ ఎన్నో. అంటే ఒక్కొక్క లెటర్ ఒక్కొక్క వర్డ్ అనమాట. ఒక 10 స్టాండర్డ్ క్వశ్చన్స్, స్టాండర్డ్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అనమాట వర్డ్స్. ఆ వర్డ్స్ ఎప్పుడు ఈ దీంతోనే ఫామ్ అవుతుంటుంది అనమాట. సో ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్. సో ప్రిపోజిషన్స్ మరి మనకి ఇక్కడ ఎస్బీఐ పివర్స్లో అంటే ఫర్ ద పాస్ట్ ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేస్తే మనకి టెన్సెస్తో పాటు, కండిషనల్ సెంటెన్స్తో పాటు, సింపుల్ పాస్ట్ టెన్స్ కాంబినేషన్స్తో పాటు మనకి ఇచ్చేది మేజర్ పోర్షన్ ఏంటంటే ప్రిపోజిషన్స్ పైన ఎక్కువ ఇస్తున్నాడు అనమాట. ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అంటారు దాన్ని. ఈ వర్డ్ వస్తే అదే రావాలి. కంప్రైజెస్, తర్వాత ఏం ప్రిపోజిషన్ వస్తుంది, ఇట్లాంటి వర్డ్స్ అనమాట. కంప్రైజ్ షుడ్ ఫాలోడ్ బై ఆఫ్, ఇట్లాంటివి వర్డ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఏ ప్రిపోజిషన్ రావాలి, ఏ ప్రిపోజిషన్ రాకూడదు, ఎందుకు రాకూడదు, ఇలాంటి ప్రిపోజిషన్స్లో మనం రూల్స్ నేర్చుకుంటాం. గ్రామర్ అంటే రూల్స్. ఆ రూల్స్ నేర్చుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ని వాటిని మనం ఇంప్లిమెంట్ చేయాలి. చాలామంది గ్రామర్ నేర్చుకుంటారు కానీ ఆ రూల్స్ని ఇంపోజ్ చేయరు, ఇంప్లిమెంటేషన్ చేయరు. సో ఇంప్లిమెంటేషన్ చేయడం బట్టి ఏమవుతుందంటే నువ్వు గ్రామర్ నేర్చుకుని కూడా వేస్ట్ అయిపోతుంది. సో వన్స్ ఇఫ్ యూ లెర్న్, ఆ గ్రామర్ నేర్చుకున్న తర్వాత ఏవైతే ఆ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ని మనము హండ్రెడ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ని, గ్రామర్ ఎక్సర్సైజ్ పార్ట్ ఉంటుంది, దానిలో నువ్వు నేర్చుకున్న రూల్స్ని ఇంప్లిమెంట్ చేసే క్యాపబిలిటీ నీకు ఉంటేనే సో మనకి గ్రామర్ పైన పట్టు వస్తుంది, లేదంటే రాదు. నెక్స్ట్ మనకి ఉండేది ఆ తర్వాత జెరండ్ ఫామ్, జెరండ్. అలాగే వర్బ్స్ ఉన్నాయి. జెరండ్ అంటే ఏంది? జెరండ్ అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ డబుల్ యాక్షన్ అనమాట. వర్బ్గా పనిచేస్తుంది, నౌన్గా పనిచేస్తుంది. సో స్విమ్మింగ్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజ్, జెరండ్ ఫామ్. ఇట్లా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జెరండ్ అంటే ఇట్ యాక్ట్స్ నాట్ ఓన్లీ యాజ్ అ నౌన్ అనమాట, సో అండ్ ఆల్సో యాజ్ అ వర్బ్. జెరండ్ ఫామ్ అంటూ ఉంటాం. జెరండ్ పైన ఒక క్వశ్చన్ ఇస్తుంటాడు. అలాగే మనకి కన్కర్డ్ ఉంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్కర్డ్? కన్కర్డ్ పైన ఒక మార్క్ ఇస్తుంటాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్కర్డ్? అగ్రిమెంట్ బిట్వీన్ ది సబ్జెక్ట్ అండ్ ద వర్బ్ అనమాట. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ సింగులర్, వర్బ్ షుడ్ పుట్ ఇన్ ది సింగులర్ ఫామ్. ఇఫ్ ద సబ్జెక్ట్ ఈస్ ద ప్లూరల్ ఫామ్, వర్బ్ షుడ్ పుట్ ఇన్ ది ప్లూరల్ ఫామ్. ఇలా కన్కర్డ్ పైన. సో ఇట్లా. అలాగే నెక్స్ట్ మనకి కాంబినేషన్స్లో ఎలా ఇస్తారంటే నౌన్స్ తర్వాత మనకి ఇచ్చే కాంబినేషన్ అంటే యాడ్వర్బ్స్ అనమాట. వర్బ్కి అసలు ఫస్ట్ వర్బ్స్ ఇస్తాడు, వర్బ్స్ని లింక్ మళ్ళీ యాడ్వర్బ్స్ అనమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వర్బ్? అసలు వర్బ్ అంటే ఏంది? క్రియ. ఈ వర్బ్ని ఎన్ని రకాలు మనం క్లాసిఫై చేసుకోవచ్చు. డైట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్, ఇట్లాంటివి వర్బ్స్, టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. సో వర్బ్స్ నేర్చుకోవాలి. తర్వాత మనకి యాడ్వర్బ్స్ నేర్చుకోవాలి. సో యాడ్వర్బ్స్ అంటే యాడ్వర్బల్ ఫార్మ్స్ అంటుంటారు. అలాగే అడ్జెక్టివ్స్ ఉంటాయి. దీనిపైన మనకి ఇస్తున్నాడు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గ్రామర్కి వచ్చేసరికి ప్రిపోజిషన్స్ పైన ఇస్తున్నాడు, యాడ్వర్బ్స్ పైన ఇస్తున్నాడు, అడ్జెక్టివ్స్ పైన ఇస్తున్నాడు, కంజంక్షన్స్ పైన ఇస్తున్నాడు. కంజంక్షన్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంజంక్షన్? 2 or more సెంటెన్సెస్ని కనెక్ట్ చేసే ఆ ఎక్స్ప్రెషన్స్ ఏమంటామంటే కంజంక్షన్స్ అంటాం. అండ్, బట్, దట్, బికాజ్, దేర్ ఫోర్, ఇట్లాంటివన్నీ అనమాట. సో మళ్ళీ ఆ కంజంక్షన్స్లోనే మనకి ఇంకా టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ ఉన్నాయి. కోరిలేటివ్ కంజంక్షన్స్ అనమాట. కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటే ఇది వస్తే అది రావాలి, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, ఐదర్ ఆరు, నెయిదర్ ఆరు, ఇలాంటివన్నీ కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటూ ఉంటాం. దానిపైన మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు అనమాట. సో ఒకటి అడ్జెక్టివ్ పైన ఇస్తున్నాడు, యాడ్వర్బ్స్ పైన ఇస్తున్నాడు, కంజంక్షన్ పైన ఇస్తున్నాడు, ఇట్లా. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇదే ఈ కాన్సెప్ట్ ఫస్ట్ మనకి మెయిన్గా ఇస్తున్నాడు. తర్వాత వచ్చేసరికి మనకి ఇక్కడ వాయిస్ ఇస్తున్నాడు. వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇస్తున్నాడు. స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, ఒక్కొక్క క్వశ్చన్ ఇస్తుంటాడు. సో ఇది మనకి గ్రామర్ రిలేటెడ్ కంటెంట్ అనమాట. నెక్స్ట్ ఈ గ్రామర్ని పక్కన పెట్టామనుకోండి, మేజర్ పోర్షన్ మనకి గ్రామర్. ఎగ్జామ్ పాయింట్లో మనకి 20 మార్క్స్ ఉంటుంది. నువ్వు కాంప్రహెన్షన్ అంతా చదివి అవన్నీ నువ్వు క్వశ్చన్ చేసే లోపలికి టైం అయిపోతుంది. కాబట్టి ఎవరు కాంప్రహెన్షన్ జోలికి వెళ్ళరు. సో ఎవరైనా సరే దోస్ ఆస్పిరెంట్, ఎవరికైతే కాస్తంత పరిజ్ఞానం ఉందో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పైన, ఎవరైనా సరే కోచ్ కావచ్చు, ఆ ఫ్యాకల్టీ కావచ్చు, పిల్లలకి ఏం చెప్తారంటే కాంప్రహెన్షన్ అనేది బై బర్త్ నుంచి వస్తుంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది మధ్యలో మనం ఇప్పుడు ఏదో కోచింగ్ చేయడము 3 monthsలో 2 monthsలో నేర్చేసుకుంటాం. కాంప్రహెన్షన్ అంటే ఆ రీడింగ్ స్కిల్స్ అనేది బై బర్త్ నుంచి వస్తూ ఉంటుంది.
లేదు చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం, లేదంటే యూజ్ చేసే ఎన్విరాన్మెంట్ బట్టి అనమాట. సో ఎక్కువగా ఇంగ్లీష్ వర్డ్స్ యూస్ చేస్తుంటే యూ కెన్ రీడింగ్ స్కిల్స్ అనమాట అది. కాబట్టి కాంప్రహెన్షన్ జోలికి వెళుతూ ఉంటారు మామూలుగా. సో ఫస్ట్ మనం పెట్టాల్సిన దేనిపైన అంటే ఫోకస్ గ్రామర్ పైన పెడతాం. నెక్స్ట్ వెకాబులరీ ఉంటున్నా. చాలామందికి వెకాబులరీ అంటేనే ఓఎమ్మ యాంటోనిమ్స్ సినోనిమ్స్ అంటూ ఉంటారు. సో వెకాబులరీ అంటే యాంటోనిమ్స్ సినోనిమ్స్ కాదండి. ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటారు. అంటే ఇంగ్లీష్లో పెద్ద పెద్ద సెంటెన్సెస్కి ఒక చిన్న వర్డ్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం. ఆ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో మనకి 1 or 2 మార్క్స్ ఇస్తుంటాడు జనరల్గా. అలాగే మనకి సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంది, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్లో ఏంటంటే ఒక సెంటెన్సెస్ ఒక 4-5 సెంటెన్స్ ఉంటాయి, డిజార్డర్లో ఇస్తాడు, దాన్ని మనము ఆర్డర్లో ఫామ్ చేసుకోవాలి. అలాగే ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఒక 5 ఇస్తాడు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. ఈ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ మనం ఫిల్ చేసుకోవాలంటే మనకి బేసిక్గా గ్రామర్ వచ్చి ఉండాలి. అప్రాప్రియేట్ వర్బ్, అప్రాప్రియేట్ ప్రిపోజిషన్, అప్రాప్రియేట్ ఆర్టికల్ అనేది. అలాగే కాకుండా మనకి ఇంకోటి క్లోజ్ చేస్తుంది అనమాట. క్లోజ్ చేస్తుంది అనేది కూడా ప్యాసేజ్ లాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే అక్కడ మధ్యలో ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనమాట. సో ఒక ప్యాసేజ్ ఉంటుంది, ఆ ప్యాసేజ్లో మనకి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అనమాట. ఒక 5 ఖాళీలు వదులుతాడు. ఒక్కొక్క ఖాళీలో మనం అప్రాప్రియేట్ ఆర్టికల్ ఫిల్ చేయాలన్నా, ప్రిపోజిషన్ ఫిల్ చేయాలన్నా, వర్బ్ ఫిల్ చేయాలన్నా, ఎక్స్ప్రెషన్ ఫిల్ చేయాలన్నా అనేది ఆ క్లోజ్ చేసి అంటారు దాని అనమాట. క్లోజ్ చేసి పైన మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో 5 క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. అలాగే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ వన్ హూ కిల్స్ హిజ్ మదర్, మ్యాట్రిసైడ్ అంటాం. సైడ్ సిఐడిఈ, సైడ్ అనేది ఇట్స్ రూట్ వర్డ్ అనమాట, చంపడం అనేది. మ్యాట్రిని చంపితే మ్యాట్రిసైడ్, ప్యాట్రిసైడ్, ఫ్యాక్ట్రిసైడ్. అతను కదా చంపేసుకున్నాడు అనుకోండి, ఇక్సోరిసైడ్. ఏ పర్సన్ వన్ హూ కిల్స్ హిజ్ వైఫ్ ఈస్ కాల్డ్ ఇక్సోరిసైడ్. ఏ పర్సన్ వన్ హూ కిల్స్ హిమ్సెల్ఫ్ ఈస్ కాల్డ్ సూయిసైడ్. ఇట్లా సైడ్, సిఐడి సైడ్ అనేది రూట్ వర్డ్. ఆ రూట్ వర్డ్ యూస్ చేసి మనం నెంబర్ ఆఫ్ వర్డ్స్ని మనం ఫేమ్ చేసుకోవచ్చు అనమాట. రూట్ వర్డ్స్ నుంచి బేస్ చేస్తారనమాట. అది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అనమాట. సో నేర్చుకోవచ్చు. ఏ పర్సన్ వన్ హూ వాక్స్ ఇన్ స్లీప్, ఎవరో ఒకరు పర్సన్ నిద్రపోతుంటాడు, నిద్రలో వేసి నడుస్తుంటాడు, వాడిని ఏమంటాము? టీటో ఫర్ ఎగ్జాంపుల్. అట్లా ఏమంటారంటే సోమనాబులిజం అంటాం. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ టీటోటాలర్? ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ వన్ హూ టోటలీ యాబ్సెన్స్ ద ఆల్కహాల్, దట్ ఈస్ కాల్డ్ టీటోటాలర్ అంటారు. సో ఇంగ్లీష్లో పెద్ద పెద్ద సెంటెన్స్కి ఒక చిన్న వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ని మనం ఏమంటామంటే వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అంటాం. ఏ పర్సన్ వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ డాష్ అంటాడు, ఫిలాంథ్రపిస్ట్. సో ఇలాంటి వర్డ్స్ అన్ని ఇలాంటివన్నీ మనకి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ తర్వాత మనకి వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే వెకాబులరీలో ఫ్రేజల్ వర్బ్స్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్స్? ఫ్రేజల్ వర్బ్ క్రియ. ఫ్రేజల్ వర్బ్ అంటే ప్రిపోజిషన్స్ బట్టి దాని యొక్క మీనింగ్ని మారిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఫ్రేజల్ వర్బ్ అనమాట. ఇప్పుడు ఎస్ఈసి అనే వర్బ్ అవుతుంది. ఎస్ఈసి అని చూడడం అనేది, అది మామూలుగా చూడడం అనేది వర్బ్ అనమాట. ఆ సి తర్వాత ఓఎఫ్ఎఫ్ ఆఫ్ వస్తే ఒక మీనింగ్ వస్తుంది. అదే సి అనే వర్బ్ తర్వాత ఇంటూ అనే ఒక ప్రిపోజిషన్ వచ్చింది అనుకోండి, ఒక మీనింగ్ వస్తుంది. అంటే ఒక వర్బ్ తర్వాత వచ్చే ప్రిపోజిషన్స్ బట్టి దాని యొక్క మీనింగ్ మారుతుంది. కాబట్టి అటువంటి వర్బ్స్ని ఏమంటామంటే ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. ఇప్పుడు కూడా స్కూల్స్లో, కార్పొరేట్ స్కూల్స్లో ఈ ఫ్రేజల్ వర్బ్స్ని ఎలా చెప్తారంటే డైరెక్ట్గా చెప్పరు, కథల రూపంలో చెప్తారు, స్టోరీస్ రూపంలో కార్పొరేట్ స్కూల్స్లో. కాబట్టి ఆ ఫ్రేజల్ వర్బ్ సి ఆఫ్ అంటాం. సి ఆఫ్ అంటే అర్థమైన ఇక్కడ సెండ్ ఆఫ్ అనమాట. అంటే చూడండి, ఎస్ఈసి తర్వాత ఓఎఫ్ఎఫ్ ఆఫ్ పెడితే సెండ్ ఆఫ్ అనే మీనింగ్ వస్తుంది. అలాగే ఎస్ఈసి తర్వాత ఐఎన్టీయు టీఓ పెట్టామనుకో, ఇంటూ పెట్టామనుకోండి, సి ఇంటూ చెకింగ్ అనే సెన్స్ వస్తుంది, అర్థం. ఎవడు తెలుస్తుంది అవన్నీ? సో కాబట్టి ఆ సి అంటే మనం ఏంది చూస్తున్నాడు అనుకుంటాం, కానీ మారిపోతాయి వర్బ్స్ అండ్ మీనింగ్స్ మారిపోతాయి. కాబట్టి అలాగే అది ఫ్రేజల్ వర్బ్స్ అంటారు. ఫ్రేజల్ వర్బ్స్ని ఒక ఫ్యాకల్టీ చెప్పే విధానం ఎట్లా ఉంటుందంటే స్టోరీస్ రూపంలో చెప్పామనుకోండి, అది ఎట్లా మైండ్లో ఫిక్స్ అయిపోతుంది బ్లైండ్గా. దట్ ఈస్ కాల్డ్ ఫ్రేజల్ వర్బ్స్. ఫ్రేజల్ వర్బ్ యొక్క మీనింగు ప్రిపోజిషన్స్ బట్టి దాని యొక్క మీనింగ్ మారితే దట్ ఈస్ కాల్డ్ ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. అలాగే కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ అనమాట. కొన్ని వర్డ్స్ ఉంటాయి, మాట్లాడే విధానము ఆ వర్డ్స్ ఒకే సౌండ్ వస్తుంది, కానీ మీనింగ్స్ మారిపోతుంటాయి. కామన్లీ కన్ఫ్యూజ్డ్ వర్డ్స్ అనమాట. సో ఇలాంటివి మనం యూజ్ చేస్తూ ఉంటాం జనరల్గా. నెక్స్ట్ సినానిమ్స్, యాంటనిమ్స్. సినానిమ్స్ అంటే మనకి మామూలుగా పర్యాయ పదాలు అంటాం, మీనింగ్. యాంటనిమ్స్, ఈ సినానిమ్స్ యాంటనిమ్స్ ఎగ్జామ్ ముందు మనం కూర్చొని చదివితే వచ్చేటివి కాదు. ఇది బై యూసేజెస్లో మనం యూస్ చేస్తే జనరల్గా అది మామూలుగా ఇటాలియన్ వర్డ్స్. ఆ ఇటాలియన్ వర్డ్స్ని ఎగ్జామ్ ముందు ఒక 30 రోజుల ముందు కూర్చొని చదివితే వచ్చేది కాదు అది బేసిక్గా.
చిన్నప్పటి నుంచి మనకి ఒక ఐడియా ఉంటే వస్తుంది, లేదంటే దీన్ని మనం పక్కన కూడా పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకి యాంటోనిమ్స్ సినోనిమ్స్ అనేది ప్యాసేజ్ రెఫరెన్స్ అనమాట. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్కి రిలేటెడ్గా మనకి యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఇస్తాడు, కానీ డైరెక్ట్ వర్డ్స్ ప్యాసేజ్ యాంటోనిమ్స్ సినోనిమ్స్ ఇవ్వడు. సో కాబట్టి దట్ ఈస్ కాల్డ్ వెకాబులరీ. వెకాబులరీ కూడా ఈజీనండి ఇంప్లిమెంటేషన్ చేస్తే. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి, క్లోజెస్ ఉంటాయి, చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లెటస్ ఈ రెండింటిని మనం ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. చాలామంది కోచింగ్ సెంటర్స్కి వెళ్తూనే ఉంటారు, 3 months వెళ్తారు, 6 months వెళ్తారు, 1 year వెళ్తూ ఉంటారు. బట్ ఇంగ్లీష్లో వాళ్ళకి గ్రామర్ రాదు. ఎందుకు రాదంటే అక్కడ చెప్పే లెక్చరర్స్ బాగా చెప్తుంటారు, ఇన్స్టిట్యూషన్స్లో బాగానే ఉంటాయి. బట్ ఎక్కడ లోపం ఉందంటే వీడి క్లాస్ విన్నని చెప్పే కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రూల్స్ని, గ్రామర్ రూల్స్ని కనుక ఎక్సర్సైజెస్, నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కనుక చేయకపోతే ఎవ్వరికీ ఇంగ్లీష్ రాదు. కాంపిటేటివ్ బీయింగ్ బై యూజింగ్ మై బెటర్ ఎక్స్పీరియన్స్ మోర్ దాన్ 26 years in this competitive field, I am giving the inspiration which is useful with these aspirants. ఒక్కసారి చెప్తున్నా, మరొకసారి, ఇది లాంగ్వేజ్, దీనికి షార్ట్ కట్స్ ఉండవు. రీజనింగ్కి, అర్థమెటిక్కి షార్ట్ కట్స్ ఉంటాయి, ఇంగ్లీష్కి షార్ట్ కట్స్ ఉండవు. ఇట్స్ అ లాంగ్వేజ్. నేర్చుకోవాలా, నేర్చుకున్న తప్పన ఉండాలి. ఆ నేర్చుకున్న తర్వాత ఆ నేర్చుకున్న దాన్ని, ఆ రూల్స్ని హండ్రెడ్స్ ఆఫ్ నీకు ప్రతి ఒక్కరికి చూడండి. నా ఎక్స్పీరియన్స్లో నేను చూస్తున్నాను, కాంపిటేటివ్ ఎవరైతే కోచింగ్ వస్తున్నారో స్టూడెంట్స్, థౌజండ్స్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ని చూస్తున్నాను నా ఎక్స్పీరియన్స్లో. అది తిరుపతి కావచ్చు, కడప కావచ్చు, కర్నూలు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఏదైనా కావచ్చు, నెల్లూరు కావచ్చు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ ఆర్ ద కన్సర్న్, ఒక ఆస్పిరెంట్ ఒక క్వశ్చన్కి ఆన్సర్ రీజన్గా చెప్పగలుగుతాడు, అర్థమెటిక్గా చెప్పగలుగుతాడు, జనరల్ స్టడీస్ చెప్పగలుగుతాడని. బట్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదని చెప్పే దమ్ము, గట్స్ ఏ స్టూడెంట్కి జనరల్గా 90% ఉండదు, 10% ఉంటుంది. దాన్ని చూస్తూనే పక్కకు తప్పేసుకుంటారు. ఆ ఇంగ్లీష్ అంటేనే భయం, బేసికల్గా ఒక ఫోబియా అనమాట. సో తప్పండి. చిన్నప్పుడు మనం ఎప్పుడు ఊహదన్నప్పుడు నేర్చుకుంటాం ఇంగ్లీష్ గ్రామర్, 2 years 3 years అప్పుడు అది మర్చిపోయి ఉంటాం, పెద్దవాళ్ళు అయిపోతాం. మళ్ళీ ఇప్పుడు నేర్చుకో. గ్రామర్ అనేది సంవత్సరాల తరబడి ఏం పట్టదు, మహా అంటే 2 months మ్యాక్సిమం. ఎస్, నంబర్ ఆఫ్ 2 months చాలు గ్రామర్కి నేర్చుకొని. బట్ నేర్చుకోవడం అంటే నేను ఊరికి నేర్చుకోవడం కాదు, నేర్చుకున్న దాన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ కనుక నువ్వు ప్రాక్టీస్ చేస్తే ఎందుకు తప్పిపోయింది, ఎందుకు కరెక్ట్ పోయింది చూసుకోవాలి. హండ్రెడ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్, నంబర్ ఆఫ్ మాక్ ఎగ్జామ్స్ రాయాలి ఎక్స్క్లూజివ్ ఫర్ ఇంగ్లీష్. అప్పుడు నువ్వు నువ్వు దాన్ని ఇక్కడ బిల్డప్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ రాస్తారు చాలామంది, ఆన్లైన్ ఎగ్జామ్ కానీ ఆఫ్లైన్ కానీ ఎగ్జామ్స్ రాస్తుంటారు. ఇంగ్లీష్ ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ రాసుకోవాలి. రాసినప్పుడు ఏది కరెక్ట్ వచ్చింది, ఏది తప్పు పోయింది చూసుకోవాలి. తప్పు ఎందుకు పోయింది, ఎక్కడ తప్పు పోయింది, ఎక్స్ప్లెనేషన్ చూసుకోవాలి. అప్పుడే మనకి సబ్జెక్టు. గ్రామర్ నేర్చుకున్నంత మాత్రాన నీకేం గ్రామర్ రాదు. నేర్చుకున్న దాన్ని, అది గ్రామర్ కావచ్చు, వెకాబులరీ పార్ట్ కావచ్చు, ఆ డిస్క్రిప్టివ్ పార్ట్ కావచ్చు. యూ షుడ్ ఇంప్లిమెంట్ ఇట్ బై యూజింగ్ ద ప్రాక్టీస్, నాట్ అ ప్రాక్టీస్. ప్రాక్టీస్ అంటే PRACTICE నౌన్, అది SC అంటే వర్బ్, అది ప్రాక్టీస్ అంటాం. ప్రాక్టీస్ వేరు, ప్రాక్టైజ్ వేరు. CE వస్తే నౌన్ ఫామ్ ఇక్కడ లాస్ట్లో, SC వస్తే వర్బ్ ఫామ్. అందుకే నేను ప్రాక్టైజ్ అని చెప్పాను. ప్రాక్టీస్ వేరు, ప్రాక్టైజ్ వేరు. సో మై హార్ట్ రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, ద ఆస్పిరెంట్స్, దోస్ హు ఆర్ అప్లయింగ్ ఫర్ SBI PO, so especially for English. So within the span of 20 minutes, we have to solve all the 30 questions, getting 30 marks just by కాంప్రహెన్షన్ పార్ట్ పక్కన పెడితే రిమైనింగ్ అంతా మనం మ్యాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. మోర్ దెన్ 20+ వస్తుంది అనమాట. ఇదేంది క్వాలిఫైయింగ్ కదా, ఏముందని చెప్పేసి అనుకోవద్దండి. సో క్వాలిఫైయింగ్ కాదు, మనకి మళ్ళీ మెయిన్స్లో కూడా ఉంటుంది కాబట్టి. సో యూ షుడ్ ఇంప్లిమెంట్ దట్. డిస్క్రిప్టివ్లో మనకి ఎగ్జామ్ ఉంది కాబట్టి యూ షుడ్ యూజ్ ఈ వెకాబులరీ పార్ట్ని బాగా మనం యూజ్ నేర్చుకున్నామంటే వీ కెన్ ఇంప్లిమెంట్ ఇన్ డిస్క్రిప్టివ్ ఆల్సో. ఓకే. సో అండ్ వన్ మోర్ థింగ్, please, my heart request to all the aspirants, those who are preparing for the competitive exams from Venkis Academy. We are giving the app, Venkis Academy app. You can download our app by Google Play Store with a free of cost, no need to pay. At the same time, please subscribe our channel of Venkis Academy. So share this the message to all your friends, those who are interested. And one more thing ఏంటంటే, మీరందరూ ఇటువంటి వీడియోస్ని ఇంకా ఈచ్ అండ్ ఎవ్రీడే నేను ఎపిసోడ్స్ పెడుతూనే ఉంటాను, అప్లోడ్ చేస్తూనే ఉంటాను వీడియోస్ ఈచ్ అండ్ ఎవ్రీడే ప్రోగ్రాంలో. కాబట్టి ఈరోజు ఇంగ్లీష్ ప్రోగ్రామ్, రేపటి రోజు ఇంకొకటి ఉంటుంది వీడియోస్. కాబట్టి ఇటువంటి వీడియోస్ మీరు మిస్ చేయకుండా ఉండాలంటే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి ఇన్ఫార్మ్ చేయండి. సో నైస్ మీటింగ్. థ్యాంక్ యూ.